పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ పార్టీలో ఇంత వ్యవహారం నడుస్తున్నా ఇప్పటి వరకు అధినేత నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలేం పట్టించుకోవడం లేదని అందరూ అనుకున్నారు. కానీ కారణం ఇది కాదట. కేసీఆర్ కూతురు పైన చాలా కోపంగా ఉన్నారట. కేసీఆర్ తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్నా తండ్రి నుంచి ఆమెకు ఎలాంటి పిలుపు రాకపోవడానికి కారణం అదేనా అంటే అవుననే తలుపుతున్నాయి విశ్వసనీయ వర్గాలు. కవితపై పార్టీలో ఆమె సృష్టించిన గందరగోళంపై కొద్ది రోజులుగా బాస్ కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు తాను రాసిన లేఖ లీక్ చేసిన వారెవరో తేల్చాలని కవిత కోరుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినా ఆయన మాత్రం ఈ పరిణామాలను ఓ కొలిక్కి తెచ్చే ఆలోచనలో లేరని అంటున్నారు. కేసీఆర్ కు ఎవరి మీదైనా కోపం వస్తే ఇక అంతే, కలిసేది ఉండదు, మాట్లాడేది ఉండదు. ఇప్పుడు కవిత విషయంలోనూ ఆయన కోపంగానే ఉన్నారు. అందుకే ఆమెను పిలిచి మాట్లాడలేదని బీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. నిజానికి కవిత లేఖ బహిర్గతమై 10 రోజులు దాటింది. తొలి 2-3 రోజుల్లో కేసీఆర్ దానిపై ఏమైనా స్పందిస్తారా, లేదంటే ఆమెను ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడి బుజ్జగిస్తారా అన్న చర్చ జరిగింది. కవిత కూడా తండ్రి నుండి పిలుపొస్తే వెళ్దామనే ఉద్దేశంతోనే ఉన్నారని అప్పట్లో జాగృతి వర్గాలు కూడా పేర్కొన్నాయి. కానీ కొన్ని విషయాలను ఆమె బహిరంగంగా లేవనెత్తడం ఆమెను పిలిచేందుకు కేసీఆర్ ప్రస్తుతానికి సానుకూలంగా లేనట్టే ఉన్నారు. ఇంకోవైపు ఎంపీ దామోదర్ రావు, లీగల్ సెల్ అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు కవిత నివాసానికి వెళ్లి ఆమెతో చర్చలు జరపగా ఎందుకు వెళ్లారని వారిలో ఒకరిని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీని అర్థం వారంతట వారే చొరవ తీసుకుని వెళ్లారు తప్ప కేసీఆర్ పంపలేదని స్పష్టమవుతుంది. కవిత విషయాన్ని తన వద్ద ఎవరైనా ప్రస్తావించినా ఏం చెప్పినా వినడం తప్ప దానిపై కేసీఆర్ ఏం స్పందించడం లేదని పార్టీ నేతల నుండి అందిన సమాచారం. తన నాయకత్వాన్ని కవిత సమర్థిస్తున్న పార్టీ కుటుంబ వ్యవహారాలను కవిత బహిర్గతం చేశారనే అసంతృప్తితో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని కూడా కేసీఆర్ గట్టిగానే ఆదేశించారట. జాగృతి వేదికగా కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ క్యాడర్ వెళ్లకుండా పార్టీ అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కూడా ఎవ్వరూ వెళ్లలేదు. తెలంగాణ జాగృతి మద్దతుదారులు మాత్రమే అందులో పాల్గొన్నారు. జాగృతి జెండాలు మాత్రమే కనిపించాయి. గతంలో పలు సందర్భాల్లో జాగృతి తరపున కవిత కార్యక్రమాలు చేపట్టినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొందరు హాజరయ్యేవారు. ఆ కార్యక్రమం పార్టీకి చెందినదిగానే భావించేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వేరు, జాగృతి వేరు అన్న భావన నెలకొందని 2 వర్గాలు అంటున్నాయి. కవితక్క తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయంతో ఉన్నారని తెలుస్తుంది. తండ్రి నుండి పిలుపు వచ్చినా రాకున్నా తన పని తాను జాగృతి ద్వారా చేసుకుపోవాలని భావిస్తున్నట్టే కనిపిస్తుంది. తన కార్యక్రమాల్లో జాగృతి జెండాలు, బ్యానర్లు తప్ప బీఆర్ఎస్ కు సంబంధించినవి ఎక్కడా లేకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరు హాజరు కాకపోయినా కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించగలిగామని జాగృతి నేతలు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ లో స్పష్టమైన విభజన వచ్చినట్టే కనిపిస్తుంది. కవిత సాంకేతికంగా గులాబీ పార్టీలో కొనసాగుతున్న వ్యవహారాలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలోనే నడుస్తున్నాయి. ఏదైనా ఒక కీలక పరిణామం జరిగే వరకు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడేలా కనిపించడం లేదు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.